హాయ్ ఆల్, నేను ఇక్కడ సింపుల్ వేలో పచ్చిరొయ్యల కర్రీ చేస్తున్నానండి. మీరు కూడా చూసేయండి ప్రాసెస్. నేను ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఒకసారి కలిపేసుకోండి. ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత నేను ఆనియన్స్ తొందరగా మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం మీ తగినంత మీ స్పైస్ లెవెల్ బట్టి చూసుకోండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ పచ్చి రొయ్యలు తీసుకున్నానండి. పచ్చి రొయ్యలు మీరు ఆయిల్లో ఫ్రై చేసుకుని ముందుగా అలా కూడా వేసుకోవచ్చు. నేను ఇలా డైరెక్ట్గా వేసేసాను. ఇక్కడ నేను ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేశాను. ఇక్కడ అదంతా ఫ్రై అయిన తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుని మూత పెట్టుకోండి. రొయ్యలు కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నాకు రొయ్యలు మంచిగా కుక్ అయిపోయినాయి. కొంచెం వాటర్ ఉంది, అది వాటర్ ఎగిరేంత వరకు కుక్ చేసుకోండి. నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కర్రీ అయిపోయింది. చాలా సింపుల్గా ఇలాగ టైం లేనప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.